వెల్కమ్ టు R9 న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద శనివారం గుత్తి ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల స్మరణోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఈరన్న హాజరయ్యారు. అనంతరం అమరవీరుల ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలు అన్ని రంగాలలో స్పందించాలని వారి సందర్భంగా తెలియజేశారు. అనంతరం వారు చేసిన సేవలను కొనియాడుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. వివిధ దశల్లో గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం పోరాటం చేశారు. ఈ 30 సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాడి ఎంతోమంది మనకి ఇప్పుడు మన కక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన జాతి కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మళ్ళీ అదేవిధంగా మన వృత్తిలో సీనియర్ నాయకుడు అయినటువంటి ఈరన్న గారు కూడా ఆయన బతుకున్నంత కాలము ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే కొనసాగాడు. ఆయనకి రాజకీయ పార్టీ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, రాజకీయ పదవి ఎంపీటీసీ ఉన్నప్పటికీ ఎంఆర్పిఎస్ మాత్రం మరవలేదు. మరి అదేవిధంగా అదే స్ఫూర్తితో 30 సంవత్సరాలు పోరాటం చేస్తే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మన ఆగస్టు 1వ తారీఖు గత ఆగస్టు 1వ తారీఖు ఎస్సీ వర్గీకరణ సరైన నిర్ణయము వాళ్ళ కోరిక న్యాయమైందని చెప్పేసి ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో పరిధికే అవకాశం ఇస్తూ అధికారాలు ఇస్తూ వర్గీకరణ చేసుకోండి సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పింది. 7 ధర్మాసనం చెప్పి తిరుగు లేకుండా చేసింది. మాదిగల అభివృద్ధి కోసం మాదిగ కులాల్లో ఎస్సీలో ఉండబడే 59 కులాలకి సమన్వయం చేసిందని ప్రతి ఒక్కరూ మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏకసభ్య అప్పుడు మన మండలానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మన ముఖ్య ఎస్సీ కాలేజీలో ఎంఆర్పిఎస్ సమావేశం ఏర్పాటు చేసి